రాష్ట్రాలు కలిపితే 42 సీట్లలో కనీసం ప్రయారిటీ హైయెస్ట్ సాధించగలిగినటువంటి పార్టీ. అట్లాంటి దాంతో పొత్తు పెట్టుకుంటే మన కూటమిలో ఉంటుంది కాబట్టి మనకు ఒక ఎసెట్ ఈ రూట్లో ఆలోచించుకున్నారు. అప్పుడు ఎవరు వచ్చినా సరే బలంగా తీసుకొచ్చుకున్నారు పెద్ద శక్తి. అయితే అప్పుడే ఎప్పుడైతే 280 దాటిపోయిందో 283, 87 వచ్చేసినాయి కదా అప్పుడు. అది రాగానే భారతీయ జనతా పార్టీకి అర్థమైపోయింది మనమే సింగిల్గా మనల్ని ప్రజలు ఎన్నుకుంటున్నప్పుడు మనం ఇట్లా మిత్రపక్షాలంటూ వీళ్ళేంటి గొంతెమ్మ కోరికలు, డిమాండ్లు, వీళ్ళ స్వార్థాలు, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత పనులు, దానికోసం తప్పుడు పనులు చేయించడం. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా కరప్షన్లోకి లాగింది ప్రాంతీయ పార్టీలు, పొత్తుల్లో పార్టీలు. లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి ₹1 మిగిల్చుకున్నాడా, ఏ రోజున వాళ్ళ కుటుంబానికి పెట్టుకున్నాడా, లేకపోతే ఎవరికైనా 10 పైసలు లంచం ఇచ్చాడా? కానీ ఆ రోజున ఆయన అడ్డు పెట్టుకుని సంపాదించుకున్నాయి ప్రాంతీయ పార్టీలు, ఎస్పెషల్లీ తెలుగుదేశం. ఆ రోజున బాగా వెల్ సెటిల్ అయిపోయారు చాలామంది తెలుగుదేశం నాయకులు. సెంట్రల్లో స్కీమ్స్, సెంట్రల్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు, ఇట్లాంటివన్నీ తీసుకుని వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేక తప్పలేదు. ఈవెన్ గ్యాస్ కంపెనీ, గ్యాస్ ఏజెన్సీలు, అట్లాంటి గ్యాస్ ఏజెన్సీలతోనే కదా ఇప్పుడు కొంతమంది టీవీలో యాంకర్లుగా కూడా పనిచేస్తుంది. ఆనాడు వాజ్పేయి ఇచ్చినటువంటి గ్యాస్ ఏజెన్సీలో పెట్టుకుని పెట్రోల్ బంక్, గ్యాస్ ఏజెన్సీలు కూడా, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ ఏజెన్సీ బంకులు, ఇవన్నీ కూడా కొంత ఒక 20 నుంచి 30% మిత్రపక్షాల వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన. దాని పరిస్థితుల్లో సంపాదించుకున్నటువంటి వాళ్ళు చివరికి మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీని తొక్కేటటువంటి పని చేసుకొచ్చారు. అప్పటి నుంచి మిత్రపక్షాలంటే స్వార్థ మిత్రపక్షాలు వద్దు అనేటువంటి ఫీలింగ్తో 2019కి వచ్చేటప్పటికి చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఆ స్ట్రాంగ్నెస్కి పబ్లిక్ కూడా ఆదరణ ఇచ్చారు. 303 సీట్లు వచ్చినాయి. ఈ